మాధవాయని నిన్ను యాదవులందరూ మమత గొల్తురు దేవ మేలుకో. చల్లని చూపుల మెల్లగా బరపేడు నల్లని నా స్వామి మేలుకో. కృష్ణ మేలుకో. ఆండాళ్ తిరువడిగలే శరణం. అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. మనం ఈరోజు 4వ పాసురం గురించని తెలుసుకుందాము. నిన్నటి రోజున ఆ స్వామిని ప్రార్థిస్తే, ఆ స్వామి యొక్క నామం పలికితే చాలు మొత్తం లోకమంతటా కూడా సుఖశాంతులతోటి ధనధాన్యాదులతోటి తొలతూగుతాము అని చెప్పారు ఆండాళ్ తల్లి. ఇక ఈరోజు పాసురంలో ఏముందో చూద్దాం. ஆழிமலை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடார்த்தேன் ஊழி முதல்வன் உருவம்போல் மெய்கருத்து பாளியந்தோளுடை பர்பநாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிருந்து தாளாதே சாரங்க முதைத்த சரமலை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி నీరాడ మగిళిందేలో రెంబావాయ్. నిన్నటి పాసురంలో ఆండాళ్ తల్లి సర్వవ్యాపకుడైనటువంటి త్రివిక్రముని వ్యాపకత్వాన్ని ఎరిగి ఆ పురుషోత్తముని కొలిచిన కలిగే ఫలితాలను గురించి వెల్లడించింది. అయితే ఆ పరమాత్మను పూజ చెయ్యాలి అనిసనంటే కావలసింది ముందు శారీరక శుద్ధి, ఆపై అంతర్శుద్ధి. అందుకే బాహ్య శుద్ధి కొరకు ఈ పాసురంలో గోదాదేవి వర్షదేవుడైనటువంటి పర్జన్యుణ్ణి ప్రార్థించి, వ్రతం చేయడానికి మేము స్నానానికి వెళ్ళాలి కాబట్టి వర్షించు ఓ వరుణదేవుడా అని చెప్పి ఈ పాసురంలో కోరుతోంది. మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేది ధనుర్మాస వ్రతం. మనలో కనుక సంకల్ప బలం గట్టిగా ఉంటే ప్రకృతిలోని శక్తులన్నీ కూడా మనకు సహకరిస్తాయి, దేవతలంతా కూడా సహకరిస్తారు. అందుకని మొదటగా మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాళ్ తల్లి. మనిషిలోని మంచితనాన్ని మేల్కొల్పడానికని ఆండాళ్ తల్లి ఈ ధనుర్మాస వ్రతాన్ని చేసింది. మనల్ని కూడా అలాగే ఆచరించమంటోంది. అందరితోనూ కలిసి ఆచరించాలి అని చెప్తోంది. అందరితో కలిసి చేస్తేనే కదా అది అనుభవయోగ్యమవుతుంది. అందరికీ సామూహికంగా క్షేమం కలగాలి అని చెప్పేసి చేస్తోందనమాట ఆండాళ్ తల్లి. మనం ఒక్క శ్రీకృష్ణ పరమాత్మను ప్రసన్నం చేసుకుంటే మిగతా దేవతలందరూ కూడా తమంతట తామే సహకరిస్తారు. అలా వచ్చిన దేవతల్లోని ముఖ్యుడైన వర్షదేవునికి ఆండాళ్ చేసిన విన్నపం ఇలా ఉంది. ఆళిమలై కన్నా అంటే సముద్రంలో నుండి నీళ్లను గ్రహించి నిర్వహించేవాడా, పర్జన్యుడా అనిసనని. ఎందుకంటే వర్షం ఎక్కడి నుంచి వస్తుందండి? సముద్రంలోని నీరు ఆవిరై మళ్ళీ అది వర్ష రూపంలో మనకు వస్తుంది. చిన్నప్పుడు సైన్స్లో మనం చదువుకున్నాం కదా. అందుకని సముద్రంలో నుండి నీళ్లను గ్రహించి మాకు అందించేవో పర్జన్యుడా, ఒండ్రు నీ కైకరవేల్, ఏమాత్రం నువ్వు చేయి దాచుకోవద్దు, ఉదారంగా ఇవ్వు అని చెప్తుంది. అంటే మనం ఏదైనా దానం చేసేటప్పుడు ఎంతో ఉదారంగా దానం చేయాలి కాబట్టి ఉదారంగా ఇవ్వు. ఆళివుల్ పుక్కు, సముద్రం అట్టడుగు లోపలి దాకా వెళ్ళు. మొగుందు కొడార్తేరి, పీల్చుకో. ముందు నువ్వు తృప్తిగా కడుపు నింపుకొని ఆ తర్వాత మాకు ప్రసాదించు. ఎందుకు అనిసరంటే ఇప్పుడు మామూలుగా ఒకటి దానం చెయ్యాలి అనిసరంటే మన దగ్గర అది సమృద్ధిగా ఉంటే కదా మనం దానం చేయగలము. అందుకని వరుణదేవుడికి చెప్తోంది ఏమని? సముద్రం లోపలికి వెళ్ళు, సముద్రం మధ్యలోకి వెళ్ళి సముద్రం లోపలికి వెళ్ళి శుభ్రంగా కడుపు నిండుగా నీళ్లు మొత్తం తాగేసి ఆ తర్వాత నువ్వు చాలా ఎత్తుకు వెళ్ళు. ఊళి ముదల్వన్, సృష్టి కార్యం చేయడానికి ముందు స్వామి ఎలాంటి నీలికాంతి తరంగాలు కలిగి ఉంటాడో అలాగే నువ్వు కూడా నీ ఆకారాన్ని సరిదిద్దుకో. నువ్వు కూడా నల్లగా మారిపో. పాళియందోళుడై పర్బనాభన్ కైల్ ఆలిపోల్ మిన్ని అని చెప్పింది. అంటే ఏంటి? బీటలు వారి ఉన్నటువంటి ఈ భూమి మీద ఒక్కసారిగా కురవకు. ఎలాగ పడాలిట అంటే మొదట మెరవమని చెప్తోంది, ఆ తర్వాత గట్టిగా గర్జించమని ఊర్మమని చెప్తోంది, ఆ తర్వాత వర్షాన్ని కురవమంటోంది. ఆ మెరవడం ఎలా మెరవరాలి అంటే స్వామి చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రం ఎలాగ అయితే మెరుస్తున్నట్లుగా తళతళ ఉంటుందో అలాంటి మెరుపును కలిగి ఉండమంటోంది. వలంబురిపోల్ నిండ్రదిరిందు, ఎలా ఉరమాలి అంటే స్వామి చేతిలో ఉండేటటువంటి పాంచజన్య శంఖం ఊదితే ఎటువంటి ధ్వని వస్తుందో అటువంటి ధ్వనిలాగా ఉరమమంటోంది. ఇక ఆ ధ్వని ద్వారా భగవంతుని ద్వేషించే వాళ్ళు కూడా భక్తులుగా మారిపోయేటట్లుగా ఉండాలిట. అటువంటి ధ్వనిని చేయమంటోంది. తాళాదే సారంగముదైత్త శరమళైపోల్. ఇక కురవడం ఎలా కురవాలి అనిసనంటే స్వామి చేతిలో ఉండేటటువంటి ఆ సారంగ
ధనస్సు నుంచి బాణ వర్షం ఎలా వస్తుందో అలాగా కురవాలిట. అంటే ఇంకా ఎడతెరిపి లేకుండా కురవాలన్నమాట. ఎందుకంటే స్వామి యొక్క ధనస్సు నుంచి వచ్చే బాణములు ఆగవు కదా! అలా వస్తూనే ఉంటాయి కదా! అలాగే ఆ చినుకులలాగా వస్తూనే ఉండాలిట. అందరూ సుఖించేందుకు వర్షించు. మేమందరం కూడా మార్గశీర్ష స్నానం కోసం మాకు సరిపడేటంత నీరు ఉండేలాగా వర్షించు అని చెప్పి ఆండాళ్ తల్లి ఈ పాసురంలో చెప్తోంది. కాబట్టి అందరం కూడా లోక సంక్షేమం కోసం అని చెప్పేసి, అసలు వర్షాలు పడితేనే కదండి మనందరికీ తినడానికి అన్నిటికీ ఉంటాయి. లోకమంతా కూడా సస్యశ్యామలంగా చక్కగా ఉంటుంది. కాబట్టి ఆండాళ్ తల్లి అలా కోరుకుంటోంది. మనం కూడా వీలైనంతగా భగవంతుని ప్రార్థిద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం.